హాయ్ అండి. మీ ముందుకి మంచి చికెన్ బిర్యానీ రెసిపీతో అయితే వచ్చానండి. మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్‌ని నేను పసుపుతో వాష్ చేశానండి. అందుకే మీకు యెల్లో కలర్‌లో కనపడుతుంది. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకోవడానికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ రుచికి తగ్గట్టు మీ స్పైసీని బట్టి కారం అన్నది యాడ్ చేసుకోండి. అండ్ అలానే బిర్యానీ మసాలా అన్నది యాడ్ చేసుకోండి. యాలకులు, లవంగం, చెక్క, మిరియాలు ఇవే యాడ్ చేసుకున్నానండి. అండ్ అలానే ఇందులోని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అండ్ అలానే గ్రీన్ చిల్లీస్ మజ్జిగకి కట్ చేసుకొని ఇలా వేసుకోండి. అండ్ ఒక లెమన్ స్లైస్ అనేది స్క్వీజ్ చేసుకోండి. కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఫుల్గా మ్యాగ్నేట్ చేసుకొని ఒక నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటుందండి. లేదు మాకు టైం లేదని అనుకుంటే హాఫ్ డే అన్న ఒక 1 అవర్ ముందన్నా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అన్నది పెట్టుకోండి. దీనికి రైస్ వచ్చేసరికి నేను 1.5 గ్లాస్ అయితే రైస్ అయితే తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ పాత బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఇది హాఫ్ అన్ అవర్ ముందు రైస్ మనం ఇంకా వంట చేస్తున్నాం కనుక హాఫ్ అన్ అవర్ ముందు కడిగేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి ఆనియన్స్, బిర్యానీ మసాలా అండ్ జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, టమాటా అవి ఎర్రగా ఉన్నవి తీసుకుంటే మీకు మంచిగా కలర్ఫుల్గా వస్తుందండి రైస్ అన్నది. ఆనియన్స్ కూడా స్ట్రైట్గా కట్ చేసుకోండి, చిన్నవి కట్ చేసుకోకుండా. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం గీ, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా అండ్ అలాగే కాజు కూడా యాడ్ చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకుంటామండి. ఇందులో ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు కొంచెం మసాలా వేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కూడా కొంచెం మసాలా వేసుకోండి. నేను బయట స్పైసెస్ ఏవి కూడా వాడట్లేదండి. ఆ పౌడర్ ఈ పౌడర్ కూడా వాడట్లేదు. మీరు చూడండి, ఇంట్లో ఉన్నదే అన్నీ ఓన్లీ మసాలా అన్నవి కూడా అన్నీ నార్మల్ వేసాను. నేను పొడి చేసి కూడా ఏమీ వేయలేదు. టమాటా కూడా ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఫ్లోట్ అయినాక కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుందండి. అన్నిట్లో కొంచెం కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉప్పు అన్నది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది మీకు. లాస్ట్లో మనం వాటర్ యాడ్ చేసినప్పుడు మనం టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అంతా కూడా తీసుకొని ఇలాగా ఆయిల్ ఫ్లోట్ వచ్చిన తర్వాత చికెన్ కూడా మనం కలిపి వేసుకోవాలండి. ఈ చికెన్ అంతా కూడా మనం బాగా కలిపి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకి మంచిగా ఆయిల్ అన్నది ఫ్లోట్ అవుతుంది. మంచిగా ఆయిల్ అన్నది ఫ్లోట్ అయిన తర్వాత ఎక్కువ కలుపుకండి అస్తమానం. ఇప్పుడు మనకు కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత మనం బిర్యానీ రైస్ అయితే యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు కొంచెం రైస్ అన్నది కలుపుకోండి. ఎక్కువ కలుపుకోవద్దు, రైస్ అన్నది కూడా మనకి ముక్కలు అయిపోతుందండి. ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి ఇలా రైస్ అన్నది కొంచెం కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి. 1.5 గ్లాస్ రైస్కి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి అండ్ 1/4 వాటర్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ కొంచెం కలుపుకొని ఈ టైంలోనే ఉప్పు అన్నది సరిపోయిందో లేదో అన్నట్టు టేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం మూత పెట్టేసి అలా వదిలేస్తే మనకి బిర్యానీ అన్నది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది సైడ్ డిష్గా మనకి ఒక మిక్సీ గిన్నెలోని ఒక గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని కొంచెం పెరుగు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. కొంచెం మిక్సీ పట్టుకుంటే మనకి కొంచెం ఫైన్ పేస్ట్ కింద వస్తుంది. వేరే బౌల్లో మనం కొంచెం ఆల్రెడీ పెరుగునది తీసి ఈ మిశ్రమాన్ని కూడా అందులో యాడ్ చేస్తే కొంచెం ఎక్కువ రైతా అన్నది అవుతుంది మనకి. ఇందులో మనకి కుకుంబర్ కానీ లేదంటే ఆనియన్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఏం యాడ్ చేసుకుంటే అది సరిపోద్ది. చిన్న సాల్ట్ అన్నది వేసుకోండి. మంచి సైడ్ డిష్గా అయితే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మనకి టేస్టీగా రెడీ అయిపోయిన బిర్యానీ అన్నది రెడీ అయిపోయిందండి. చూడండి, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.